నచ్చలేదు. సో ఇక్కడ లోకల్గా ఉన్న తమిళ రెస్టారెంట్లో లంచ్ టైంకి వచ్చాను. ఎట్లయితే లేదు తెలిసి పొద్దున్న టైం లేట్ అయిపోతుంది. సో మనం ఏం చేసాం, బ్రేక్ఫాస్ట్ స్కిప్ గత 4-5 రోజుల నుండి. నరేషన్ ఫుడ్ ఏమో మనకి అసలు మనకి నీళ్ళు పోసుకున్నాం. బాగా హెవీగా ఉంటుంది వాటర్. కంపెనీ సో మన పరిస్థితి ఇలా ఉంది. ఒక చట్నీ ఆర్డర్ చేసాము. నాతో వాళ్ళు వెజ్ మీల్స్ ఇచ్చారు. ఇదేమో చెట్నాడ్ చికెన్. చెట్నాడ్ చికెన్ అయితే చాలా అయితే చూద్దాం అసలు మలేషియాలో మలాగాలో అసలు చెట్నాడ్ చికెన్ ఎలా ఉందనేసి. ట్రావెలింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా ట్రాపికల్ కంట్రీస్, సౌత్ ఏషియన్స్, ఏషియన్ కంట్రీస్ ఎందుకంటే ముఖ్యంగా వాటర్ బాటిల్ క్యారీ చేయడం అనేది సజెషన్. ఇది పొద్దున్న నుండి లాస్ట్ 3.5 hours నుండి ఎంతో దూరుగానే ఉన్నాను. సో ఈ మాత్రం తినకపోతే చూడండి, రైస్, సాంబారు, అది వెజ్ కర్రీ, ఇదేమో వంకాయ కూర, ఇదేమో కుకుంబరు, అప్పడం, ఒక రకం చట్నీ, ఒక రకం వేశారు, పాయసం, ఈ రసం ఏం తెలీదు ఆ గ్లాస్లో, అదేమో చెట్నాడ్ చికెన్ అంతే ఇచ్చారు. నెమ్మదిగా ఒక పొద్దు పట్టదు, లేదంటే కష్టం. నైట్ పూట కూడా ఈ ట్రావెలింగ్లో నైట్ కూడా ఏంటంటే ఆల్రెడీ హెవీ ఫుడ్ తీసుకోలేము. అయిపోయిందంటే నైట్ పూట చిన్న ఏదో జ్యూస్, ఒక 3 రోజుల నుండి జ్యూస్. నాకు అసలు మలేషియన్ ఫుడ్ చూసి అంత నచ్చలేదు. మంచి ఫుడ్ తిని ట్రావెలింగ్ చాలా రోజులు అయింది ట్రావెలింగ్లో. సో ఇంకా ట్రై చేద్దామని చెప్పేసి నాకు ఎందుకనో మలేషియన్ ఫుడ్ అంత సరిపడలా, అంత నచ్చలేదు. ఫస్ట్ సరిపడడం లేదు, అంత నచ్చలేదు. ఏదో పైన ఆగి చేస్తున్నా. సరే తిరుగుతున్నాం, ఇప్పుడు కొంచెం టైం దొరికింది కాబట్టి ఇక్కడ మలాకాలో లిటిల్ ఇండియా అనే ప్లేస్లో కరెక్ట్గా రోడ్ మీద మీకు కనపడుతూ ఉండే హరిఓం అనే తమిళ రెస్టారెంట్లోకి వచ్చాము. ఓకే, నేను చెట్నాడ్ చికెన్ ఒకటి ఆర్డర్ చేశాను. సో ఇది నా ప్లేట్. సాంబారు, రైస్, అప్పడం, ఇదొక వెజ్ కర్రీ, ఇదొక ఊరగాయ మొక్క ఇచ్చారు, వంకాయ కర్రీ, కుకుంబరు, ఇదో బంగాళదుంప కర్రీ లాగా ఉంది, అయితే సొరకాయ, ఇదొక పచ్చడి, పాయసం. నాకు చెట్నాడ్ చికెన్ ఒకటి ఆర్డర్ చేశా. అది మన భోజనం ఇవాళ. చూద్దాం, చూసి ఎలా ఉందో చెప్తాను. ఫుడ్ ఆబ్వియస్గా నచ్చింది, ఎందుకంటే ఫుల్ ఆకలి మీద ఉన్నాం. ఇక్కడ వచ్చిన ట్రావెలింగ్లో ఏంటంటే అన్ని పూట్ల మనకి చేయటం కుదరదు, మంచి ఫుడ్ తినడం కుదరదు. సో దొరికిన టైంలో రాగి చెప్పాను. సో తినేసిన తర్వాత ఎలా ఉందో చెప్పాను. చెట్నాడు చికెన్ అన్నాడు కానీ ఏదో మామూలు చికెన్ కర్రీ లాగానే ఉంది. ఇది ముక్క కూడా ఓకే, అంత బాగా ఉడకలేదు. దీనికంటే చికెన్ కర్రీ నేనే బాగా చేస్తాను. అలా ఉంది అంటే ఇక తప్పదు. మరీ అంత అంటే
ఎందుకంటే వరస్ట్ ఫుడ్ తిన్నవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే సాంబార్లో చెట్నాడు చికెన్ కాంబినేషన్ లాగిస్తున్నా. ఓకే, బాగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. వాటిలో ఇదొకటి, పక్కన ఏదో శరవణ చెట్నాడు ఉంది. ఈ రెండు బాగుంటాయని చెప్పారు. సో ట్రై చేసా. ఓకే, మరీ అంత సూపర్ ఓపెన్ అని చెప్పను, కానీ బాగానే ఉంది. మనకి మన ఇంట్లో చేసిన టేస్ట్ లేకపోతే ఇండియాలో ఉన్న టేస్ట్ దొరకడం కష్టం కదా. సాంబారు కూడా ఎక్కువ ముక్కలు, జస్ట్ ఒక క్యారెట్ ముక్క వేసాడు. ఇండియన్స్ ఏమన్నారు అంతే, మన ఇండియన్ రెస్టారెంట్లో ఇండియన్స్ కాకుండా ఎలా ఉంటారు. కర్డ్ నో జ్యూస్. కాకపోతే చెట్నాడు చికెన్ చిన్న బౌల్ ఇచ్చాడు. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. పెరుగు తీసుకురామంటే అది ఎట్లా చూశాడు, చూద్దాం. కొత్తగా వేసాడు. ఇది బొమ్మలా ఉంది. ఇదేదో తెల్ల కర్రీ, ఇదేదో కర్రీ చూద్దాం. ఉడికినట్టుగా ఉంది. ఏంటి పెరుగు ఎక్స్ట్రా కాస్ట్ చేస్తాడంటే కొంత తీసి పెరుగు తీసుకురమ్మంటే తయారు చేయడానికి తీసుకెళ్ళినట్టున్నాడు. థ్యాంక్ యూ. అది చూడండి ఎంత క్వాంటిటీ ఇచ్చాడు. ఉన్నదే ఎంత, మళ్ళీ దానిలో ఫుల్ తీసుడు అలా ఉంది. రసం వెళ్ళిపోదాం. రసం ఏముంది, పూర్తి నీళ్ళు లాగానే ఉన్నాయి. చూద్దాం, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. పర్లేదు, అనుకున్నంత చందాలంగా అయితే లేదు. అబ్బా సాయిరామ్ అనుకోవాలి. ఓకే, మీల్స్ సో ఉన్నాయి. ప్రాబ్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫుడ్ బ్లాగ్. ఎలా ఉందో చెప్పాలి కదా మరి. చూడండి, చూస్ చేసుకోండి, అడగండి ఎవరైనా వచ్చినప్పుడు. నేను ఇదే సజెస్ట్ చేయను. లోకల్ క్యూజైన్ ట్రై చేయండి, మలేషియన్ క్యూజైన్ ట్రై చేయండి. అదే మలాకాలోని లిటిల్ ఇండియా ప్లేస్లో ఉన్న హరిఓం రెస్టారెంట్లో వెజ్ ప్లస్ నాన్ వెజ్ మీల్స్, చెట్నాడు చికెన్ అన్నాడు. రైస్ కూడా బాగా లావుగా ఉంది. మనకి ఏంటంటే ఎక్కువ సోనా మసూరి రైస్ తింటాం కదా, ఇది ఆ రైస్లో లేదు. కొంచెం లావుగా ఉండి బాగా చిన్నగా లావుగా ఉండి, కొన్ని బాయిల్డ్ రైస్ అంటారు కదా, తమిళ వాళ్ళు ఎక్కువ తింటారు. మేబీ ఆ రైస్ అనుకుంటా, మీకు టేస్ట్ చేయాలి. ఓకే, నేను తమిళనాడులో ఉన్నాము. ఒకప్పుడు తమిళనాడులో ఉండి తిన్న ఫుడ్డే కాబట్టి అంత కంప్లైంట్ చేయలేదు.
సర్వర్స్. ఒక్కడు మామూలు అయితే ఒక్కడో ఇద్దరు పెట్టేయచ్చు. ఆకు ఒకటి వేసాడు, వంకాయ కర్రీను అది సొరకాయ కర్రీ ఒకటి వేసాడు, పచ్చడి ఒకటి వేసాడు, రసమును స్వీట్ సేమ్ అది ఏంటంటే సగ్గుబియ్యం సేమియా సగ్గుబియ్యం ఒకటి ఇచ్చాడు, పెరుగు ఒకటి ఇచ్చాడు. 4-5 సర్వర్లు ఈ ఒక్కదానికి. కానీ ఎంత తనకి తెలితే అంత తెప్పించుకోండి, వేస్ట్ చేయొద్దు ఫుడ్ కూడా. మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నా. కొంచెం అంటే మరీ సూపర్ ఉంటే లాగిచ్చేసేవాడు. యావరేజ్గా ఉంది కాబట్టి తప్పదు. ఈ ఆకలి మీద ఉంటే టేస్ట్ అని తెలిసి వెళ్ళిపోద్ది అంతే లోపల. సో ఇప్పుడే లంచ్ అయిపోయి వచ్చాం. 20 రింగిట్లు తీసుకున్నాను, అంటే దాదాపు 360 రూపాయలు. ఎక్స్పెన్సివే. నేను చెప్పే కదా, అంతకుముందు మన బాటు కేవ్స్లోనే కాకపోతే అక్కడ వెజ్ మీల్స్ ఒకటే ఇది 12 రింగిట్స్ ప్లస్ 1.5 లీటర్ వాటర్ బాటిల్ వచ్చేసి 4.5 రింగిట్స్. ఇక్కడ ఏంటంటే మనం చిట్నాట్ చికెన్తో పాటు వెజ్ మీల్స్ కూడా పెట్టాం కాబట్టి మేబీ అది వచ్చేసి 16 రింగిట్లు. వాటర్ బాటిల్ ఒక 4 వేసుకున్నట్టున్నాడు. మెలకా కాబట్టి మరి కోలాలంపూర్ రేట్లు ఉండవు కాబట్టి ఇక్కడ. సో 20 రింగిట్స్ బాగానే వేసాడు బ్యాండ్. అప్పుడు కొంచెం హెవీగానే పడింది డోసు. సో తర్వాత ఇది దాని ఆపోజిట్ దానికి సైడ్ రోడ్లో వస్తే ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకొక టూరిస్ట్ స్పాట్, అంత గొప్పదేం కాదు, ఓకే అంట. సో వెళ్తుంటే చూడండి అంత ఓల్డ్ హెరిటేజ్ బిల్డింగ్స్ అన్నీ ఈ స్ట్రీట్లో ఉన్నాయి. ఇది కనబడుతుంది చూసారా, డీసీ చాంగ్ ఎస్జీ 1977 అంట. అంత పాత బిల్డింగ్ కదా. రాత్రిపూట చేసే రచ్చ ఇక్కడ నుండి మొదలవుతుంది. ఇక్కడ స్టోర్ చేసుకున్నారు. ఇక్కడ ఇది చూడండి ఎంత పాత బిల్డింగ్లో, జాగ్రత్తగా ఉండాలి. కార్లు తెగ స్పీడ్గా వస్తున్నాయి. ఇది చూడండి ఎంత పాత బిల్డింగ్స్. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇంకా పాత బిల్డింగ్స్ ఎప్పుడో. ఇది మాత్రం 1970s కట్టినవి కాదు, పాతవే. ఇదిగోండి డ్రైవ్ త్రూ విఐపి అంట పెట్టి బెంజ్ కార్లు ఇది ఏంటి తెగ తిరుగుతున్నాయి కదా. ఇది చూడండి ఇది అంతా ఓల్డ్ బిల్డింగ్. తెగ వస్తున్నాయి ఇక్కడ నుండి. మరి ఏముంది ఇది, ఏమో 1979 అంటే బిల్డింగ్. సరే అలా దీనికంటే మా ఊళ్ళో పాత బిల్డింగ్లు ఉన్నాయి ఇవన్నీ. కొన్ని ఏమో అది తెలిసిపోతుంది చూస్తుంటే, కానీ కింద మాత్రం వేరు. చూడండి ఇదంతా మెలాకాలు ఇవన్నీ ఎప్పుడో కట్టినాయే. కొన్ని మీద ఇయర్స్ వేసి ఉన్నాయేమో తెలిసిపోతుంది, కానీ అప్పట్లో ఇయర్ వేసేవాడు కాదు కదా. 300 క్రితం 7 క్రితం కట్టినవి ఎక్కడ మ్యాన్షన్ చేసేవాడు అది ఇది అని. సో ఆ సైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఏంటనేది అసలు దాని ప్రాముఖ్యతంగా తెలుసుకుందాం, చూద్దాం అక్కడికి వెళ్ళిన. ఇక్కడ వస్తే ఇదేదో స్పాట్, ఏదో కింగ్స్ వెల్ అంట. అది కింగ్స్ వెల్ అంటే ఇది బావే. దీనికంటే ఒకప్పుడు మా ఊళ్ళో పెద్ద బాగుందరా. ఇదేం బావి, ఇది ఇషా. సుల్తాన్ మన్సూర్ షా చైనా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కోసం ఈ బావి కట్టించాడు. ఈ సీ అంతా కరువు అయినా ఇది ఇంతవరకు ఎండిపోలేదు, ఆ నీళ్లు ఇంకిపోలేదు, అలాగే ఉన్నాయి. అది 1511లో జోహోర్ వారియర్స్ పాయింట్స్ ఇన్ ది వెల్ కిల్లింగ్ మెనీ పోర్చుగీస్ హూ డ్రాంక్ ది వాటర్. ఓహో
సో ఇక్కడ వాళ్ళు పోర్చుగీస్ మీద రిటాలియేషన్లో దీనిలో పాయిజన్ కలిపారు. ఇదిగో ఇన్ 1606 ద డస్ట్ కమిటెడ్ ది సేమ్ యాక్ట్ అండ్ అది. సో దీంతో చాలామంది, సో ఈ బావి ఏదో ఆ బావి అనుకున్నాం కానీ బుడ్డ బావి అయినా చాలా పవర్ఫుల్ బావి. అంటే మరి ఎలా తవ్వించాడో కానీ చూసి, ఏం వాస్తు చూసి కట్టించాడో కానీ మొత్తం చూడండి. నీళ్లు ఇంకా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి నీళ్లు. మరి లోపల కనపడుతున్నాయో లేదో తెలియదు కానీ ఇంకో యాంగిల్ నుండి చూపించడానికి ట్రై చేస్తాను. కనబడుతున్నాయా నీళ్ళు? సో 1458లో అతను అప్పుడే మరి ఎప్పుడు కట్టించాడో కానీ తెలియదు కానీ అది విషయం. సో దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది.